అందరికీ నమస్తే అండి. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. కేజీ చికెను, కేజీ బాస్మతి రైస్, దానికి కావాల్సిన సామాన్లు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు, గరం మసాలా స్పూను, ధనియాల పొడి స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, కొబ్బరి పొడి స్పూను, గరం మసాలా స్పూను, చికెన్ మసాలా స్పూను, కారం 3 స్పూన్లు, టమాటాలు 4, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, బంగాళదుంప, 2 నిమ్మకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం పెరుగు అన్నీ పక్కన పెట్టేసుకోవాలా. రెడీ చేసుకొని ఇట్లా రెడీ చేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలా. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని గిన్నెలో ఉన్న నీళ్ళని వంచేసి తేమంతా పోయేదాకా గిన్నె కొద్దిగా వేడి అవ్వనివ్వాలా. అదిగోండి, ఆ తేమ అంతా పోయిన దాకా గిన్నె వేడెక్కాల. గిన్నె వేడెక్కిన తర్వాతే నూనె పోయాలా. లేదంటే నూనె ముందుగానే పోస్తే ఆ తేమ దెబ్బకి నూనె అంతా చిట్టలాడిద్ది, మొహమానే పడిద్ది. తగినంత నూనె వేసుకోండి. తగినంత నూనె వేసుకొని నూనె కూడా కొంచెం లైట్గా వేడెక్కాల. నూనె వేడెక్కిందా కాగాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. వేడెక్కినాక మనం ముందుగానే ప్లేట్లో 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా. ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డ్ కలర్లో వచ్చిందాక, బ్రౌన్ కలర్గా వచ్చిందాక బాగా వేయించుకోవాలా. ఏగుతుండగా మనం ముందుగా పళ్ళెంలో టమాటాలు, కారం అవన్నీ చూపించాం కదా, వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. మనం ముందుగానే 4 టమాటాలు కోసి పెట్టాం కదా పళ్ళెంలో, ఆ టమాటాలన్నీ వేసేసుకోవాలి. తర్వాత పుదీనాకు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అది గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా స్పూను, చికెన్ మసాలా స్పూను, కొబ్బరి పొడి స్పూను అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలా. మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు పెరుగు పోసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో. పుల్లటి ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు చూపించలేదు కదా నేను, పసుపు వేసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టండి. ఒక నిమ్మకాయ కూడా పిండండి. ఇదే మిక్సీ పట్టండి. ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటాయి. నిమ్మకాయ పిండేసి మిక్సీ పట్టాలి మెత్తగా. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మిక్సీ పట్టేసి ఈ మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలా. మిక్సీ పట్టుకొని మొత్తం దగ్గర చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఉల్లిపాయలు ఇక్కడ బాగా ఫ్రై అవుతున్నాయి. అయిగోండి, ఫ్రై అవ్వడం వల్ల నూనె అడుక్కెళ్ళి ఉల్లిపాయలు పైకి తేలుతూ ఉంటాయి.
అట్ట కొద్దిగా ఫ్రై అయ్యే కొద్దీ ఇంకా కలర్ రావాలి. అవి బాగా కలర్ వచ్చేసినాయి కదా, అవి మాడినట్టు కాదు, బిర్యానీ టేస్ట్ రావాలంటే ఇట్లానే వేపుకోవాలి ఉల్లిపాయలు. మేము ఎప్పుడు ఇంతే చేసుకుంటాం. ఉల్లిపాయలు అనేవి అట్లా కలర్ వస్తేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలన్నీ నూనెలో ఉంచకుండా ఫ్రై అయిన తర్వాత సైడ్లకు నెట్టేయండి. ఎందుకంటే నూనెలో ఉంటే ఎక్కువగా కాలిపోతాయి, మాడిపోతే మళ్ళీ చేదు వచ్చేసిద్ది. అందుకని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు దోసేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఒక బంగాళదుంప వేసేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి నూనెలో. బంగాళదుంప, కరివేపాకు అవి కూడా సైడ్లకు నెట్టేయాలి. నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి కలపాలి. పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలా, చేసిన పచ్చిమిరపకాయలు 2. అల్లం బాగా ఫ్రై అయ్యేంత వరకు అట్లా కలపాలి. ఉల్లిపాయలతో సహా కలిపేసేయాల. అన్ని సైడ్లకి వేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బంగాళదుంపలు మొత్తం కూడా. ఇప్పుడు మనం ముందుగా కేజీ చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని అన్నీ అట్లా ముక్కలన్నీ వేసేసుకోవాలి. అంత చికెన్ మీరే తింటారా అని అనుకుంటారేమో. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకని చికెన్ బిర్యానీ చేస్తున్నా. చుట్టాలు వచ్చారని చికెన్ బిర్యానీ చేసుకొని మేము తింటున్నాం. ఇంత చికెన్ మీరే తింటారా అని అనుకుంటారేమో. మేము ఇద్దరం పెద్దోళ్ళం, పిల్లలు 3 చిన్నోళ్ళు, మేము 5గురమే. మేము అంత తినలేము కూడా, అందుకని చెప్తాను. ఎంత తింటారా, మీరు ఎంత తింటారా అని అనుకుంటారేమో. ముక్కలన్నీ వేసేసుకొని మొత్తం ఒకేసారి ముక్కలన్నీ కలుపుకోవాలి. అట్లా ముక్కలన్నీ కలిపేసుకొని మూత పెట్టేయాలి. ఒకసారి మూత పెట్టేసి ఒకసారి తీస్తే ఇట్లా అయితే తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలా. అవి ముక్కలు మగ్గుతుండగా ఈ కేజీ బియ్యము ఒక గిన్నెతో అట్లా కొలుసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకోండి. మనం ఏ గిన్నెతోటి అయితే బియ్యం తీసుకుంటామో ఆ గిన్నెతోటి 1కి 1.5 వాటర్ పోసుకోవాలా. ముక్కలలో తేమంతా పోయింది, ముక్క అంతా గట్టిపడింది. ఇప్పుడు అన్నీ వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసినాం కదా, కొత్తిమీర వేసినాక ఒకసారి అట్లా కలిపేసుకోవాలా. ముక్క కూడా బాగా మగ్గినట్టు అయింది.
మనం ముందుగానే మసాలా తయారు చేసినాం కదా, టమాటాలు మసాలా అంతా వేసి ఆ మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా వేసేసి కలుపుకోవాలి. ముక్కలు మొత్తానికి పట్టే విధంగా పట్టించేయాలా. ముక్కలు మొత్తానికి పట్టేటట్టు హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని ముక్కలు మొత్తానికి పట్టేటట్టు పట్టించాలి. అట్లా కలుపుకుంటూ అన్ని ముక్కలకి అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం అది కలుపుకున్న తర్వాత మనం ముందే బియ్యం గొలిచి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం మొత్తం కడగకుండా పొడి బియ్యమే పోసేసుకోవాలి. పొడి బియ్యమే పోసేసుకుంటే ఆ మసాలా మొత్తం బియ్యము ఆ నీరంతా బియ్యం లాగేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే బియ్యం ఆ నీరంతా లాగేసుకునిద్ది. లాగేసుకున్న తర్వాత మనం నీళ్ళు గొలుసుకోవాలా. నేను 1కి 1.5 వాటర్ పోసుకున్నా. కేజీ బియ్యం ఒకే గిన్నె గొలుసుకొని పోసుకున్నా. అట్లా మూత పెట్టేసుకోవాలా. ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దమ్ము పెట్టుకోండి. మీకు నచ్చిన దమ్ములో మీకు నచ్చిన స్టైల్లో దమ్ము పెట్టుకోండి. మీరు చివరిలో ఒక 5 నిమిషాల ముందుగా అట్లా కొత్తిమీర నెయ్యి వేసి ఒక 10 నిమిషాల ముందు నెయ్యి కొత్తిమీర జల్లేసి పెంకు పెట్టి పెద్ద మంట పెట్టేసి పెంకు మీద గిన్నె పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు ఉంచండి. అట్లా బాగా మగ్గిపోద్ది. ఈలోపు మూత మాత్రం తీయద్దు. దమ్ము పెట్టేసుకున్న తర్వాత మూత మాత్రం తీయద్దు. ఇప్పుడు మూత పెట్టి బరువు పెట్టేసి 10 నిమిషాల దాకా తీయద్దు. 10 నిమిషాల తర్వాత తీసుకోండి. ఇంకా ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక పావు గంటకు తీయండి. అప్పుడు ఇలా వచ్చేసిద్ది. దమ్ము పెట్టినాక 10 నిమిషాలు ఉంచండి. తర్వాత మళ్ళీ ఒక పావు గంట తర్వాత మూత తీసి చూడండి. అప్పటి వరకు తీయద్దు. అట్లా అయితేనే వచ్చిద్ది బిర్యానీ. ఇట్లా 3 స్పూన్ల కారం మాకైతే ఎక్కువైంది. మీరు చూసుకొని వేసుకోండి. బిర్యానీ సూపర్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి.